హైదరాబాద్లో ఉన్న వాహనాలు ఎన్నో అసలు చూద్దాం. 2026 4వ తారీఖు ఫిబ్రవరి నెలలోని వాహనాలు ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో లెక్కలేస్తే మోటార్ సైకిళ్ళు 65,51,563 ఉన్నాయి. ఆటో రిక్షాలు 1,27,465 ఉన్నాయి. కాంట్రాక్ట్ క్యారియర్లు 8,057 ఉన్నాయి. ఈ రిక్షాలు 65 ఉన్నాయి. బస్సులు 16,057 ఉన్నాయి. గూడ్స్ క్యారియర్లు 3,41,588 ఉన్నాయి. మ్యాక్సీ క్యాబ్లు 15,231 ఉన్నాయి. మోటార్ క్యాబ్లు 93,615 ఉన్నాయి. మోటార్ కార్లు 16,37,531 ఉన్నాయి. ప్రైవేట్ సర్వీస్ వాహనాలు 2,480 ఉన్నాయి. స్టేజ్ క్యారియర్లు 9,851 ఉన్నాయి. ట్రాక్టర్ అండ్ ట్రాలీలు 50,054 ఉన్నాయి. ఇతర వాహనాలు 43,557 ఉన్నాయి. మొత్తంగా 88,97,109 ఉన్నాయన్నమాట హైదరాబాద్లోని. ఇవి కాకుండా నగరానికి బయట జిల్లాల నుంచి కూడా వస్తున్న వాళ్ళు ఇవన్నీ చూసుకుంటే 1 కోటి పైన నగరంలో వాహనాలు తిరుగుతున్నాయి. దీంతో నగరం ట్రాఫిక్ గ్రిడ్గా మారిపోయింది అనమాట. హాట్స్పాట్గా మారిపోయింది ట్రాఫిక్. నగరంలో జనాభా కంటే ద్విచక్ర వాహనాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బైకులు దర్శనమిస్తున్నాయి. అమ్మాయిలు అయితే స్కూటీ తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం 60 నుంచి 70 లక్షల వరకు జనాభా ఉంటే ద్విచక్ర వాహనాల సంఖ్య 65 లక్షలు దాటింది. బ్యాంకు రుణాలతో అతి తక్కువ డౌన్ పేమెంట్ తోటి షోరూములు కూడాను వ్యక్తిగత రుణాలు అందిస్తున్నాయి. దీంతో చాలామంది ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో 16 లక్షల కార్లు రోడ్లపై తిరుగుతున్నాయి. కోర్ అర్బన్ రీజియన్ జనాభా 1.34 కోట్లు ఉంటే నగరంలో వాహనాల సంఖ్య 85 లక్షలు ఉంది. అది కాక జిల్లాలని నిత్యం రాకపోకలు సాగించే వాహనాల పరిగణన తీసుకుంటే 1 కోటికి పైగా ఉన్నట్లు లెక్క. ఇప్పుడు మెట్రోలో 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీలో 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఎంఎంటీసీపై 60,000 మంది ప్రయాణిస్తున్నారు. ఎంఎంటీఎస్లోనే అంటే ఆర్టీసీలో 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మెట్రోలోనే 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఎంఎంటీఎస్లో 60,000 మంది ప్రయాణిస్తున్నారు. అయినా సరే నేను ఇంకా సేవలు సరిపోవట్లేదు. ట్రాఫిక్లు జాములు అయిపోతున్నాయి. ట్రాఫిక్లు ఎక్కువైపోతున్నాయి. అలాగే ఈ కార్లు వెహికల్స్ ఇవి కూడా ఎక్కువైపోతున్నాయి. ట్రాఫిక్ చిక్కులు వ్యక్తిగత వాహనాలు పెరిగితే ట్రాఫిక్ చిక్కులు ఇరుక్కోవాల్సి వస్తుంది. ఐటీ కారిడార్ సికింద్రాబాద్ ఎల్బీ నగర్ రోజుకు ట్రాఫిక్ రేట్ ఎక్కువ అవుతుంది. హెచ్ఎండి పరిధిలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ దీన్ని కూడా గుర్తించింది. మెట్రో ఎంఎంటీసీ ఆర్టీసీని ఎక్కడెక్కడ అనుసంధానం చేసి రవాణా సేవలు వినియోగించుకునేందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారన్నమాట. దీనికోసం సిగ్నల్ ఫ్రీ స్టేట్గా మారాలన్నా, సిగ్నల్ లేకుండా ట్రాఫిక్ ఫ్రీగా చేరాలన్నా దాదాపుగా సంవత్సరానికి 1,00,000 కోట్లు చెప్పిన 4 సంవత్సరాలలో ఖర్చు పడితే హైదరాబాద్ సిగ్నల్ ఫ్రీ నగరంగా తయారవుతుంది అనమాట. ఇలా జరగాలంటే ఐడిఎఫ్ ఏర్పడక తప్పదు. రౌండ్ అబౌట్లు, ఫ్లైఓవర్లు ఇవన్నీ 5 సంవత్సరాల్లో కట్టేయాలి. అలాగే లోకల్ ట్రైన్ నెట్వర్క్ని కూడా పెంచాలి. 300 కిలోమీటర్ల మెట్రో లైన్ కూడా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ జరిగితే హైదరాబాద్ ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తయారవుద్ది అనమాట భవిష్యత్ తరాల కోసం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.